అవును. ఇప్పుడు ఏముంది బ్రో, ఇప్పుడు దానికి పెద్ద ఐటమ్ సాంగ్ తీస్తున్నాడంటే అది మనం తీసినంత సింపుల్ కాదు కదా. సో దానికి ప్రొడ్యూసర్ అండా ఉంటుంది, డైరెక్టర్ అండా ఉంటుంది, స్క్రీన్ పైన ఎలా చూపిస్తారనే కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉంటుంది. సో పెద్ద ఐటమ్ సాంగ్ చేస్తున్నాడంటే నాకు తెలిసి చాలా ఆలోచించి స్టెప్ వేసినట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంత సింపుల్గా ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్క్రీన్ పైన చూపించడానికి మప్పు చూపరు. సో దాంట్లో ఉన్న టాలెంట్ని బయట తీసుకురావడానికి, ప్రజల్లో ముందు తీసుకువెళ్ళడానికి, ఆదరణ పొందడానికి పెద్ద ఐటమ్ సాంగ్తో మన ముందుకు వస్తున్నాడు. చూడండి, ఆదరించండి. అది సాంగ్ మీద ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ లుక్ ఈసారి చాలా స్టైలిష్గా పెట్టారండి. అవును, ఇప్పుడు సేమ్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంతమంది సేమ్ టు సేమ్ ఈ కాన్సెప్ట్లో వెళ్తుంది కదా, ఈ కాన్సెప్ట్ తీసుకుందాము. డైరెక్టర్ కూడా అలానే ఇప్పుడు ఫలాని సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కొన్ని మూవీస్లో పెట్టారు. సో వాళ్ళు కూడా కొన్ని మూవీస్లో పెట్టి మళ్ళీ తీశారు, హిట్ అవుతుందనే ఉద్దేశంతో. సేమ్ అల్లు అర్జున్ది అంతకుముందు రంగస్థలంలో ఆ పోస్టర్ అలా నచ్చి ఉండొచ్చు. సేమ్ దీన్ని కాపీ చేసి ఈ పోస్టర్ ద్వారా లాంచ్ చేస్తే ప్రజలు ఆదరణ పొందుతారేమో అనే ఉద్దేశంతో, అలాగే డబ్బు మనము సంపాదించవచ్చు, మనకు కూడా అమౌంట్ లాస్కుండా ఉండడానికి ఉంటుందేమో అని చేయవచ్చు.